తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు నైనా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. నైనా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, క్రమముల ద్వారా నీవు మహిమ పొందిన తండ్రి స్తోత్రములు. ఏకీభవించిన మాకు నైనా దీవెన అనుగ్రహించిన తండ్రి స్తుతులు స్తోత్రములు. ప్రభువా, చివరి దశలోనికి మేము వచ్చి ఉన్నాము. కొద్ది సమయము వాక్యము ద్వారా ప్రభువా మాతో బిడ్డలతో మాట్లాడి మమ్మలను బలపరచమని. దేవా, మేము బలహీనులము, నీవు బలవంతుడైన దేవుడవు. నీ బలమైన కార్యములు జరిగించుకొనడానికి దేవా నీ ఆత్మశక్తిని ప్రభువా నైనా మాకిచ్చి దేవా మమ్మలను నీ పని నిమిత్తమై వాడుకొని ఆ పనితనములో ప్రభావం ఉన్న అనుభవము నైనా మేము గ్రహించున్నట్లుగా చేస్తున్న నీ కృపను బట్టి స్తోత్రములు. దేవా, మరింత ప్రభా నీ వాక్య ధ్యానములోనికి ప్రార్థన శక్తి ద్వారా నడిపించి దీవించి వర్ధిల్ల చేయమని మమ్మలను బిడ్డలను నీ హస్తానికి సమర్పిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సరే, నిర్గమాకాండము 25 అధ్యాయము ప్రారంభము నుండి 9 వచనాలు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు నా యొద్ద తీసుకొని వలసిన అర్పణలేమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర, రక్తవర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకారలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఎపోదుకొని బతకమునకు, రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆరూపము దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను. ఆమేన్. ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి నిర్గమకాండము ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ 20 అధ్యాయములో వ్రాయబడిన సంగతులు మొదటి వచనము నుండి 7 వచనాల వరకు దేవుడు మోషేకు ఒక గుడారము వేయండి. గుడారము అంటే తాత్కాలికంగా మరి ఏసి తీసుకొని వెళ్ళేది, చుట్టుకొని వెళ్ళేది గుడారం గనక ఒక గుడారము మరి వేసిన తర్వాత గుడారాన్ని ప్రతిష్ఠ చేయండి. ప్రతిష్ఠ చేసినప్పుడు ఏ వస్తువులు తయారు చేసి ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మరి విలువైన వస్తువులతో ఆ యొక్క గుడారము లోపలి భాగమును అలంకరించి ప్రతిష్ఠ చేయవలెను. ఈ పని జరగక మునుపు గనక ఈ మందిరము, ఈ గుడారము కట్టక మునుపు దేవుడు ఇలాంటి గుడారాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇలాంటి గుడారములోనికి
మరి ఆరాధించడానికి గనక మరి దేవుడి దగ్గరికి అర్పణములు తీసుకొచ్చినప్పుడు ఆ అర్పణములు మరి ప్రతిష్ఠించడానికి తెచ్చిన వారిని అర్పణములను మరి దేవుడు ప్రతిష్ఠించి ఆరాధించడానికి స్తుతించడానికి ఒక గుడారం ఏర్పాటు చేసుకోండి అని మోషేకు దేవుడు తెలియచేశారు. గనక ఇప్పుడు మనము శరీరానుసారమైన స్థితిలో ఉన్నాం. ఏమన్నా అర్థమవుతుందా? శరీరానుసారమైన స్థితి. ఈ శరీరానుసారమైన స్థితిలో నుండి మనము ఆత్మానుసారమైన స్థితిలోనికి వెళ్ళకపోతే శరీరానుసారమైన స్థితిలోనే ఉంటాం. గనక మనము శరీరానుసారమైన స్థితి నుండి ఆత్మానుసారమైన స్థితిలోనికి ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. నేను శరీరానుసారమైన స్థితిలో ఉంటాను అంటే ఇందులో మరి అర్థమయ్యే విషయాలు చాలా మరి అనుభవంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనకు ఈ లోకంలో ఉన్నవి ఇక్కడిక్కడే అర్థమవుతాయి. గనక మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా అంటే మనకి సహజముగా వచ్చే మాట ఎవరని చెప్పండి? శరీరానుసారులమా ఆత్మానుసారులమా? అనుభవం కాకపోతే శరీరానుసారులమే. ఏమైనా మనకి అర్థమైతే మనము శరీరానుసారులము కాదు కానీ ఆత్మానుసారులమే. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమనై ఉన్నది. ఇప్పుడు మనం మరలాసారి శరీరానుసారమైన స్థితిలో ఉండి ఆత్మానుసారమైన స్థితిలోనికి వెళితే ఏమర్థమవుతుంది? ఆత్మానుసారమైన స్థితి అర్థమవుతుంది. గనక మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా? ఏమా మాట్లాడాలి. శరీరానుసారులమా ఆత్మానుసారులమా? శరీరానుసారులమైతే శరీరానుసారంగానే అక్కడే ఉండిపోతాం. ఎవరో చదువుతారు, ఎవరో చూస్తారు, ఎవరో ప్రార్థన చేస్తారు, ఎవరో వచ్చి వెళ్తారు, అంతే అక్కడే. ఆత్మానుసారము అంటే శరీరానుసారములో నుండి ఆత్మానుసారములో జరుగుతున్నవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం. కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్లుగా మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా? ఎప్పుడు ఆత్మానుసారులమయ్యాము? దేవుని సంగతులు తెలుసుకున్న తర్వాత ఆత్మానుసారులము అయ్యామని చెప్పుకోవటమే కానీ ఇంకా అవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. గనక మనము మరి నిర్గమాకాండములో ఈ మందిరము కట్టించండి, గుడారం వేయండి, గుడారంలోనికి సంఘమును లేక మరి అర్పణలు తీసుకురండి, వచ్చిన తర్వాత వారిని ఏం చేస్తానన్నాడు దేవుడు? దీవిస్తానన్నాడు. గనక దీవిస్తానన్నాడు. మొట్టమొదటిగా చూస్తే శరీరానుసారమైన స్థితి, రెండవది ఆత్మానుసారమైన స్థితి. కాబట్టి శరీరానుసారమైన స్థితి అది నశించిపోవలసిందే. ఆత్మానుసారమైన స్థితి నశించేది కాదు, ఎప్పటికీ నశించదు. గనక దేవుడు మనల్ని మరి కొంతవరకు ఆరంభమందు శరీరానుసారముగా నిర్మాణం చేసిన
రెండవసారి మరల ఆత్మానుసారముగా ఏమి వదిలిపెట్టి మనం ఏమి సంపాదించుకోవాలి అన్నదాన్ని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. గనక మనము మరి నమ్మి దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటం వలన, దేవుని సంగతులు తెలుసుకోవటం వలన మనము ఆత్మానుసారులం అయ్యాం. గనక మరి ఆ వాక్యములో ఉన్న అనుభవాలు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మనం ఏమవుతున్నాము? ఆత్మానుసారములో స్థిరమైనటువంటి పరిపూర్ణత కలిగిన వారంగా ఉందాం. గనక మరి 8వ వచనములో నేను వారిలో నివసించినట్లుగా శరీరానుసారమైన లక్షణాలు కలిగిన వారిలో దేవుడు నివసించడుగాక నివసించడు. ఎవరిలో నివసిస్తాడు దేవుడు? ఆత్మానుసారమైన సంగతులు కలిగినటువంటి వారు, నేర్చుకునేవారు. గనక నేర్చుకోవడానికి ఆశపడే వారికి దేవుడు ఏం చేస్తాడు అంటే ఈ ఆత్మానుసారమైన సంగతులు వారికి గనక వివరించడానికి దేవుడు ఈ ఆత్మానుసారమైనటువంటి స్థలము ఏర్పాటు చేసి ఈ స్థలములోనికి మనల్ని నడిపించారు. మనం బయట నుంచి వచ్చేటప్పుడు శరీరానుసారులుగానే వచ్చాం. లోపలికి వచ్చినప్పుడు మనము ఆత్మానుసారులుగా ఏమైపోవాలా? మారాలి అంటే మనం ఏం చేయాలి? గనక మనకి శరీరం ఉంది. గనక ఈ శరీరము మహిమగల శరీరముగా మారాలి అంటే అది శరీరములాగా ఉంటే అది శరీరానుసారమే. ఆ యొక్క శరీరము మహిమ శరీరముగా మారితే అది ఆత్మానుసారములోనికి మారినట్లు. ఇప్పుడు మనం ఆత్మానుసారంలోనికి మారాలి అంటే మనకు ఒక స్థలం కావాలి. గనక ఆ స్థలము మరి బహిరంగముగా కనబడుతున్న భూమి మీద చాలా స్థలములు ఉన్నవి. అందులో దేవుడు మందిరము కట్టించుకోవడానికి ఏరుకున్న స్థలాలు ఉన్నాయి. అలాగే మనుషులను ప్రత్యేకముగా అభిషేకించే స్థలాలు ఉన్నాయి. మందిరములో దేవుడు మరి ఏర్పాటును తెలుసుకోవడానికి, ప్రార్థనలు చేయడానికి గనక చాలా స్థలాలు ఉన్నాయి. అందులో గనక మరి అవి చాలా స్థలాలు ఉన్నా కానీ ఆ స్థలం ఎక్కడుందో, ఎలా ఉందో తెలియదు. గనక ఆ స్థలము ఒక ఏర్పాటులోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్థలం ఉంది, ఇక్కడ ఒక సన్నిధి ఉంది, ఇక్కడ ఒక ఏర్పాటు స్థలం ఉంది. ఆ స్థలములో గనక ఎలాంటి పనులు జరిగేవి అని మరి ఆ తర్వాత వారైనా ప్రస్తుతం ఉన్నవారు వెనుక ఉన్న జరిగిపోయిన సంగతులన్నీ తలంచుకొని మరి దేవుని తెలుసుకొని స్తుతించడానికి ఒక ఏర్పాటు స్థలం కావాలి. గనక ఆ స్థలమే ఈ స్థలము ఇది ఆత్మానుసారమైన స్థలం. ఈ ఆత్మానుసారమైన స్థలములోనికి వచ్చిన మనము ఇంకా శరీరానుసారమైనటువంటి స్థితిలో ఉంటే మరి ఆత్మానుసారమైన స్థితి మనలోనికి వచ్చిందనా రాలేదనే అన్నా? వచ్చిందా రాలేదా? ఏండ్లు గడిచిపోయినా కానీ ఈ ఆత్మానుసారమైన స్థితి, ఈ శరీరానుసారమైన స్థితి పోయి ఆత్మానుసారమైన స్థితి రావాలంటే ఏం కావాలి? అర్థం కావాలి. విషయం అర్థమైతే గనక నేను శరీరానుసారమైన స్థితిలో ఉన్నానా, నేను ఆత్మానుసారమైన స్థితిలో ఉన్నానా అనేది మనకి అర్థమైతే గనక మనకి బాగా అర్థమైతే మనం ఎక్కడున్నాం మనకు అర్థమవుతుంది. గనక ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా బహిరంగముగా ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ తమ ఇండ్లలో మరి దేవుని గొప్పతనాన్ని తలంచుకొని స్తుతించుకుంటున్నారు. అలాగే అందరూ కలిపి కూడుకోవడానికి ఒక గుడారం కావాలి. గనక ఈ గుడారము మరి ఏర్పాటు చేసుకొని ఆ గుడారములో ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని చదవటానికి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు తన జ్ఞానాత్మని మనిషిలోనికి పంపించి ఆ దేవుని వాగ్దానాలు అనుసరించి మరి నడుచుకోవడానికి దేవుడు మనలో ఏం పెడతాడంటే ఒక
దేవుని యొక్క ఆత్మీయమైన అనుభవ శక్తిని మనలోనికి వచ్చేటట్లుగా చేస్తాడు. అలా చేసిన తర్వాత మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత మరి మనము దేవుని పని చేయాలంటే ఎలా చేయగలము, ఎలా చేయటానికి వీలు పడుతుంది? గనక దేవుని సన్నిధిలోనికి వెళ్తే కదా, వింటే కదా, వాక్యాన్ని వింటే కదా, వాక్యాన్ని చదివితే కదా అర్థమయ్యేది. వాక్యాన్ని వినకపోతే, చదవకపోతే ఏం అర్థం కాదు. మరి ఏం చేసినా కానీ అది ఏం అర్థమైంది, ఏం చేసింది మన జీవితంలోనికి వచ్చినట్లుగా మనకి తెలిసినప్పటికీ అది ఫలించినట్లుగా మనకు అర్థం కాదు. గనక ఇప్పుడు మనం ఎక్కడున్నాము? శరీరానుసారమైన స్థితిలోనే ఉన్నాము. ఈ శరీరానుసారమైన స్థితిలో నుండి ఆత్మానుసారమైన స్థితికి అలవాటు పడాలి. ఏం చేయాలా? ఏం అలవాటు చేసుకోవాలి? ఆత్మానుసారమైనటువంటి స్థితులు మనం అలవాటు చేసుకోవాలి. ఏంటి ఆ స్థితి? దేవుని గుడికి వెళ్ళటం అలవాటే, మోకరించడం, ప్రార్థన చేయటం అలవాటే, దేవునికి మరి కృతజ్ఞతగా ఉండటం అలవాటే. గనక దేవునికి పనులకు సహకారం అందించడం అలవాటే. గనక ఇప్పుడు మరి ఈ పద్ధతులను బట్టి, మనకున్న అలవాట్లను బట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఏర్పాటు ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళి స్థిరపడటానికి మన శరీర యొక్క మరి క్రియలన్నీ కూడా సమసిపోయి ఆత్మీయ క్రియలన్నీ మనలోనికి రావటానికి ఈ పద్ధతులు ఇవన్నీ కూడా మనము అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే ఏది శరీరానుసారమో ఏది ఆత్మానుసారమో అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనము ఒకటి అలవాటు చేసుకోలేదు, రెండవది అలవాటు చేసుకుంటున్నాం. రెండవది అలవాటు చేసుకుంటున్నాము గనక ఈ శరీరానుసారమైన తత్వం కూడా ఉంది. మరి ఈ శరీరానుతత్వము అయినటువంటి క్రియలు ఉంటే దేవుడు మనల్ని వాడుకోడు, దేవుడు మనల్ని నడిపించడు, దేవునిలో మనం వాడబడం. ఇప్పుడు ఏంటంటే దేవునిలో మనము వాడబడటానికి మనకు ఆత్మీయ స్థలము కావాలి, ఆత్మానుసారమైన స్థితి కావాలి. ఆ స్థితి దేవుడు మనకి స్థలాన్ని ఇచ్చినాడు. గనక ఈ స్థలములోనికి వచ్చి మనం చాలా వరకు నేర్చుకుంటున్నాము. దేవుడు మనకి నేర్పుతున్నాడు. గనక నేర్చుకున్న మనకి దేవుడు మనకి నేర్పుతున్నాడు. గనక మనము శరీరానుసారమైన స్థితిలో నుండి ఆత్మానుసారమైన స్థితిలోనికి మన స్థితి మారిందా, మారలేదా? అమ్మా, మారిందా, మారలేదా? మారిందంటే మారిందని చెప్పండి, మారలేదంటే మారలేదని చెప్పండి. మారిందా, మారలేదా? అమ్మా చెప్పండి, మారిందా, మారలేదా? ఏదోటి చెప్పండి, మారిందా, మారలేదా? మీరు మారారో లేదో మీ మనస్సాక్షి గుండెల మీద చేసుకొని చెప్పుకోండి. నా శరీరం లేక నా శరీర క్రియల నుండి, తత్వము నుండి నేను మారాను అనటానికి గుండెల మీద చేసుకొని మీ మనస్సాక్షికి మీరే చెప్పుకోండి, మీకు అర్థమవుతుంది. చేసుకోవడానికి కూడా దడదల్లాడిపోతుంది. ఏమి లేదు. శరీరానుసారం అంతే, ఆ తత్వం అక్కడే. ఆత్మానుసారంలోనికి వెళ్ళటానికి ఇంకా ఏం రావట్లేదు, మనసు రావట్లేదు. గనక మనసు రావట్లేదు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనములో అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండు, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యాడు. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? ఎవరు దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? దేవుడు మనుషులతో నివాసం చేయటం ఎందుకు? దేవుడు మనుషులతో కలిసి ఉండటం ఎందుకు? ఈ ప్రత్యక్షపు గుడారము చేసుకుంటే ఆ గుడారములోనికి దేవుడు దిగి వస్తాడు. గనక దిగి వచ్చి దేవుడు ఏం చేస్తాడు? వారిలో ఉండి
వారు మాట్లాడవలసిన విధానము, వారు నడవలసిన విధానము, వారు ప్రార్థించవలసిన విధానము ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? వారిలోనికి వచ్చి వారిని స్థిరపరుస్తాడు. గనక స్థిరపరిచి బలపరుస్తాడు. బలపరచడమే కాకుండా వారికి ఆ పద్ధతులన్నీ నేర్పిస్తాడు. గనక నేర్పిస్తాడు. మనుషులతో కూడా ఉన్నాడు ఆయన, వారితో కాపురముండున వారు ఆయన ప్రజలయ్యుందురు. ఎవరు వీరు? ఎందరు దేవునిని అంగీకరించరో వారందరూ దేవుని పిల్లలగటానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఈ వాగ్దానమును బట్టి నమ్మిన వారు, మరి దేవుని నమ్మిన వారు గనక వీరందరూ కూడా దేవుని పిల్లలు అని ఆయన చెప్తున్నాడు. ఎవరు? దేవుడు చెప్తున్నాడు. ఎందరూ దేవుని వాక్యాన్ని అంగీకరించరో, ఎందరూ యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నారో వారందరూ కూడా దేవుని కుమారుడని ఆయన ఒప్పుకున్నాడు. గనక ఆయన అయితే మరి ఈ యొక్క కుటుంబాన్ని చూసి, సంఘమును చూసి ఆయన నా సంఘము, నా కుటుంబము, నా బిడ్డలు అని నమ్మారని ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నటువంటి వారిలో గనక ప్రజలు యందు దేవుడు తానే వారి దేవుడయ్యుండు, వారికి తోడయ్యుండు అనగా గనక ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలోనికి వస్తామో దేవుడు తానే వచ్చి వారిలో గనక నివాసం ఏర్పాటు చేసుకొని వారు ఎలా ప్రార్థన చేయాలి, వారు ఎలా వాక్యాన్ని చదవాలి, వారు ఎలా మసులుకోవాలి, వారు ఎలా మాట్లాడాలి, ఈ పద్ధతులన్నీ కూడా దేవుడు ఏం చేపిస్తాడంటే వారికి నేర్పిస్తాడు. గనక నేర్పించినప్పుడు అవి మనం గ్రహించినప్పుడు మనం ఈ పద్ధతి బాగుంది, ఈ క్రమం బాగుంది, ఈ యొక్క ఏర్పాటు బాగుంది అని మనకు తోచినప్పుడు దానిని మనం అనుసరిస్తే అదేమైంది? ఆత్మానుసారమైన స్థితి అయ్యింది. గనక మనం ఆత్మానుసారమైన స్థితిలోనికి రావాలని దేవుడు తానే ఒక గుడారం వేయండి, ఆ గుడారంలోనికి మీరు అందరూ రండి, ఆ గుడారంలోనికి మీరు అందరూ వచ్చినప్పుడు నేను కూడా వస్తాను, ప్రతి ఒక్కరి హృదయాన్ని నేను పరిశీలన చేస్తాను, ప్రతి ఒక్కరి అంతరంగాన్ని నేను చూస్తాను. గనక ఇలాగ అందరి హృదయాలు, అందరి తలంపులు ఎరిగిన దేవుడు ఆ యొక్క సంఘములోనికి వచ్చి దేవుడు తన కార్యాలను నెరవేర్చుకొనడానికి వారు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి మరి రావాలనని దేవుడు వారిని కోరుకున్నాడు. ఈ సంగతులన్నీ నిర్గమకాండం 25వ అధ్యాయములో గనక దేవుడు చెప్పినవి అవి నెరవేరలేదు, తరువాత అధ్యాయాల్లో నెరవేరిపో చూస్తాం. గనక మనము శరీరానుసారులుగానే ఉండిపోతే మనము దేవుడికి దగ్గర అవ్వలేము, వాక్యానికి దగ్గర అవ్వలేము. మరి శరీరానుసారముగా ఉండిపోవటము గనక ఇష్టమా, లేక ఆత్మానుసారముగా ఉండిపోవటం ఇష్టమా? అమ్మా నీకేది ఇష్టం చెప్పండి? ఆత్మానుసారముగా ఉండటమే ఇష్టం. గనక ఉండటం ఇష్టం అన్నప్పుడు ఈ గుడారములోనికి వెళ్ళి దేవునితో సావాసం చేయటానికి ఇష్టపడితే దేవుడు కూడా ఎక్కడికి వస్తాడు? మన దగ్గరికి వస్తాడు, మన హృదయాల్లోనికి వస్తాడు. గనక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది, లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గనుక మీరు వారిని చెప్పండి, ఎవరిని జయించారు? ఇప్పుడు లోకానుసారముగా ఉంటే నువ్వు శ్రమని జయించలేవు, లోకానుసారముగా ఉంటే ఇబ్బందులు జయించలేవు. గనక శరీరానుసారముగా ఉంటే నీవు ఎక్కడున్నావో నీకే తెలియదు. గనక ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నా సరే వాళ్ళ మాటలు వాళ్ళకే అర్థం కాదు. ఎందుకని? ఆ శరీరానుసారమైన తత్వం, ఆ లోపలున్న ఈగో బీపీ ఎక్కువైపోయి ఏం మాట్లాడతారో తెలియదు, ఏ దారిని వెళ్ళిపోతారో కూడా తెలియదు, ఏ వంక ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది శరీరానుసారమైంది, దాని ద్వారా ప్రాబ్లము, దాని ద్వారా చిక్కులు. గనక ఆత్మానుసారమైంది ఏంటి? ఇవన్నీ వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టడానికే లోకములో ఉన్నవాడు సాతానుడు యేసు ప్రభు దగ్గరికి ఆయన ఆ కొండ మీద
మరి మత్తయి సువార్త 4వ అధ్యాయములో 40 దినాలు ప్రార్థన దినముల్లో గనక ఉపవాస దినములు తీరిన తర్వాత బలహీనము మరి శరీర బలహీనం వచ్చినప్పుడు సాతానుడు వచ్చి ప్రభువును శోధిస్తున్నాడేమని కొండ మీదకి ఎక్కువ ఇలాగన అనేక సార్లు శోధించిన తర్వాత ఈ సాతానుడు ఈ భూమి అంతా నాదే, ఈ భూమి అంతా నాదే, భూ ప్రజలందరూ నా వారే. ఎక్కడున్నారు వీళ్ళు? ఈ భూమి అంతా ఎవరిది? దేవుడు కలుగజేసింది గనక ఈ సృష్టి అంతా దేవుడు కలుగజేసింది. మనుషుడు దేవుడిచ్చిన స్థితి పోగొట్టుకోవటం వలన గనక ఈ యొక్క సాతానుడు ఈ భూమి అంతా కూడా నాదే అంటున్నాడు, ఈ ప్రజలందరూ నావారు అంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం మనం? సైతాను గాడి యొక్క స్వాధనంలో, సైతాను గాడి యొక్క వశములో ఉన్నాం గనక సైతానిక వశములో ఉన్నటువంటి మనలను దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ సాతానుడు కూడా నువ్వు నాకు నమస్కారం చేయి అంతా నీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా. కొంతమంది కొన్నిసార్లు చూడండి దౌర్జన్యంగా కబ్జా చేసేస్తారు, జాగా ఖాళీ కనపడితే చాలా కబ్జా చేశారు. ఎవరి పేరున రిజిస్టర్ అయ్యిందో, ఎవరి పేరున ఉందో, అది ఎక్కడుందో, ఎలాగుందో అది దాని కరెక్టు మరి తెలియకపోయినా కానీ ఇలాగ దౌర్జన్యంగా కబ్జా చేసేవాళ్ళు ఎలాగున్నారో సాతానుడు కూడా ఈ భూప్రపంచమును, ఈ స్థలాన్ని అంతటిని కూడా కబ్జా చేసి పాడేశాడు. ఈ కబ్జా చేసిన ఈ జనాన్ని, ఈ జాగాను ఈ పరిశుద్ధపరిచి దేవుడు విడిపించడానికి భూమి మీద తన రక్తం కార్చి గనక వెలకట్టి విడిపించి వేశాడు. గనక విడిపించి వేయటం వలన ఇప్పుడు మరి మనలో ఉన్నవాడు గనక లోకములో ఉన్నవాడు వాడు బలవంతుడు అని చెప్పుకుంటున్నాడు. గనక దేవుడు బలవంతుడు గనక బలవంతుడైన దేవుని వాక్యము అనుసరించి నడిచినప్పుడు ఆయన బిడ్డలైన వారు కూడా బలవంతులే. ఆ బలవంతులు యొక్క మరి చేసినటువంటి ప్రార్థన బట్టి వారిలోనికి దేవుని శక్తి వచ్చింది కాబట్టి బలవంతులయ్యారు. ఆ యొక్క బలవంతులైనటువంటి వారు ఆత్మానుసారముగా జీవిస్తున్నవారు, శరీరానుసారముగా ఉన్నటువంటి ఆ జీవితాల్లో కుటుంబాల్లో ఎప్పటికీ కూడా శోధనలే, ఎప్పటికీ కూడా పేసీలే, ఎప్పటికీ కూడా సమస్యలే. అది శరీరానుసారమైన స్థితి అంతే. గనక ఆత్మానుసారమైన స్థితిలోనికి మనం దాటాలి అంటే ఇవి విడిచిపెట్టాలి. ఈ వైపుకి తిరిగితే దేవుడు మనలోనికి వచ్చి ఏమిస్తాడు? ఆ లోకములో ఉన్న సాతాను వాడు బలవంతుడే గనుక వానికంటే ఇప్పుడు ఈ వాగ్దానాలను బట్టి మనలోనికి వచ్చిన వాడు వానికంటే బలవంతుడు. కాబట్టి ఇది ఆత్మానుసారమైన స్థితి, ఇది కావాలి మనకి. గనక ఇది కావాలి. ఈ మూలమున దేవుడు మనలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు. ఇప్పుడు శరీరానుసారుల ఆత్మానుసారుల చెప్పండి, శరీరానుసారుల ఆత్మానుసారుల ఏం అర్థమైందో ఏమి? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఎలాగున్నారంటే మీరు గనక మనం ఎప్పుడైతే ఈ ఆత్మానుసారమైన స్థితిలోనికి దాటుతామో అప్పుడు దేవుడు మంచి మంచి దర్శనాలు ఇస్తాడు. దేవుడు మంచి మంచి ఏర్పాటు స్థితులను ఇస్తాడు. గనక దేవుడు మంచి ఏర్పాటు తలంపులు కలిగి ఉండటానికి దేవుడు తన ఆత్మశక్తిని ఇస్తాడు. అప్పుడు మనం ఆత్మానుసారముగా జీవించగలము. వాక్యం చదివిన, బైబిల్ చదివిన, లేక ప్రార్థన చేసిన అదే శరీరానుసారములో ఉంటే, అదే శరీరానుసారమైన స్థితిలో ఉంటే ఏం చెప్పండి? ఏం బాబు? ఎన్ని తిరిగినా పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు. బైబిల్ దగ్గర పెట్టుకున్నా, ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు గాడ్చినా ఏం పోవట్లేదు పాదు. ఎందుకంటే ఈ శరీరానుసారమైనది ఇది మంచిది కాదు. ఆత్మానుసారమైన స్థితిలోనికి మనం మారాలి అంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను,
మనం అందరము నిద్రించము గాని నిద్రించము కానీ నిమిషములు ఒక రెప్ప పాటున కడుబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము బోరమురుగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదాం. మనము చనిపోయిన తర్వాత మార్పు వస్తే బాగుంటుంది, ఇక్కడే మార్పు వస్తే బాగుంటుంది. ఎక్కడ మార్పు రావాలి? బతుకుండగా ఇక్కడే మార్పు రావాలి గనక ఇక్కడే మార్పు రావాలి. ఇక్కడ మార్పు వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మారిందో నీకు అర్థమవుతుంది. 54వ వచనములో క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను గనక ఇక్కడ ఏంటంటే మరి అక్షయత శరీరము, మరి శరీర విషయం చూస్తే క్షయమైనది ఈ శరీరం. ఇవన్నీ శరీరానికి క్రియలు గనక అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అది మంచిది, అది ఆత్మానుసారమైంది, అది ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. గనక ఒకటి నశిస్తేనే ఇంకొకటి పొందుకోవడానికి అవకాశం లేదు. ఒకటి వదిలిపెడితేనే కానీ ఇంకొకటి మనము మరి పొందుకోవడానికి అవకాశం లేదు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ క్షయమైపోయే క్రియలు ఇవి వదిలిపెడితేనే కానీ అక్షయమైనటువంటి మరి మత్యమైనటువంటివి పోయి అమర్త్యమైనటువంటివి మనము ఏం చేయగలము? ధరించుకోగలమంటే సంపాదించుకోగలం. సంపాదించుకోవడానికి ఏం సంపాదించుకోవడానికి? ఈ ఆత్మానుసారమైన సంబంధమైన ఈ క్రియలు ఈ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయట, ప్రయాసపడుట గనక ఇది కావాలి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి గనక మనము మరి ఆత్మానుసారముగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవుడు మనలోనికి వచ్చి ఆత్మానుసారంగా జీవించటం ఎలాగో మనకు నేర్పిస్తాడు. ఆత్మానుసారంగా నడవటం ఎలాగో మనకి నేర్పిస్తాడు. ఆత్మానుసారముగా ఎలా మాట్లాడాలో దేవుడు మనకేం చేస్తాడు? నేర్పుతాడు. గనక ఆత్మానుసారమైనటువంటి తలంపులు కలిగి ఎప్పుడూ కూడా మరి తలంపులు కలిగి ఉండటం వలన మరి గొప్ప అంతస్తు మనం కలిగి ఉండగలం. మరి ఆత్మానుసారమైనటువంటి తలంపులు మనం కలిగి ఉండకపోతే ఈ శరీరానుసారమైన తలంపుల వలన మన భక్తి పూర్తిగా ఏమైపోద్ది? నశించిపోతే ఏముండదు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఏం చేస్తే ఏముంటుంది? ఏం చేసినా కానీ ప్రయత్నం ఉండదు. కాబట్టి నీవు ఆత్మానుసారంగా ఉంటున్నావా, శరీరానుసారముగా ఉంటున్నావా? గనక నేను ఆత్మానుసారంగా ఉంటున్నాను అనేవాళ్ళు వాళ్ళ జీవితాలు, వాళ్ళ ముఖాలు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితం వారికి మరి వారి బ్రతుకు గనక ఇతరులకి మాదిరిగా కనిపిస్తుంది. అది సాక్ష్యం. గనక మరి శరీరానుసారముగా ఉండటం ఇంకెప్పుడు అలాగే ఉండటం అంతే. ఎప్పుడు అలాగే ఉండటం. మీకు ఏది ఇష్టం చెప్పండి? అలాగే ఉండటం ఇష్టమా? లేకపోతే నేను అంటున్నానని చెప్తున్నారు కానీ అర్థం అవ్వక చెప్తున్నారు, ఏది ఇది బాగుంటుందని అంతే. ఊహించుకొట్టేయటమే. ఎలా చెప్పండి? ఊహించుకొట్టేయటమే. నా జీవితం ఏంటి, నా బిడ్డల జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా స్థితిగతులు ఏంటి, నా ముందు భవిష్యత్తు ఏమి ఈ తలంపులన్నీ కూడా ఎక్కడ జీవితానికి కావాల్సిన తలంపులు ఎక్కడ దొరుకుతాయి అంటే వాక్యం దగ్గరే, సన్నిధిలోనే దొరుకుతాయి, దేవుని దగ్గరే దొరుకుతాయి. ఏదో కాసేపు 4 మాటలు విని అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు విన్నామా లేదా అవి కూడా జ్ఞాపకం లేకుండా అంతే మామూలుగా జన్మ పాపముతో వచ్చిన తలంపులు ఉంటే చూసారా, ఇంకా అయ్యే కంటిన్యం. దేవుడు చెప్పింది ఏమైనా ఉంది అంటే అదేమీ లేదు, మర్చిపోవటం, విడిచిపెట్టడం. గనక ఈ శరీరానుసారముగా ఉన్న వాళ్ళు జీవితాల్లో ఎన్నో శ్రమలు పడతానే ఉన్నారు, ఎప్పటికి కూడా పడుతూనే ఉన్నారు. గనక ఇది మంచిది కాదు. ఈ స్థితిలోంచి మనం మారదాము, పద్ధతి మార్చుకుందామనే తలంపు కలిగితే బ్రతుకు మారుతుంది, పరిస్థితులు మారుతాయి, మాట మారుతుంది. దేవుని సన్నిధిలోకి వెళ్తే గనక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటానికి ప్రారంభిస్తే ఎలా ప్రార్థన చేయాలో దేవుడు సహాయం చేస్తాడు.
ఎలాగ మోకరించాలో దేవుడు శక్తినిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో, ఎంత ప్రార్థన చేయాలో, ఎన్ని అంశాలు ప్రార్థన చేయాలో, ఎంతసేపు ప్రార్థన చేయాలో దేవుడు నడిపిస్తాడు. గనక దేవుడి మీద ఆధారపడి ఈ యొక్క ఏర్పాటును అనుసరించి నడిచినప్పుడు ఆ ఏర్పాటులోనికి దేవుడు నడిపిస్తాడు. గనక ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. అది బహిరంగం స్థలమే. మనము శరీరానుసారముగా ఉన్నాం. ఈ శరీరానుసారమైన స్థితిలో నుండి అంతరంగానుసారమైన స్థితిలోనికి మారిపోవాలి. మారటం అంటే మంచిగా జీవించడం, వాక్యానుసారముగా జీవించడం, వాక్యానుసారముగా బ్రతకటం, వాక్యానుసారముగా మాట్లాడటం. ఇది ఆత్మానుసారమైనటువంటి జీవితం. కనుక ఇది మంచిది, ఇది దేవునికి ఇష్టమైంది. ఇద్దరు భక్తులు కలిపి, ఇద్దరు భక్తురాండ్రు కలిసి దేవుని వాక్యమును గూర్చి, దేవుని సంగతులను గూర్చి మాట్లాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? చెవి యొగ్గి వారు ఏం మాట్లాడతారని చెవి యొగ్గి వింటారు. అదే కదా పునరుద్ధరుడైన తర్వాత ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళే దారిలో ఇరువురు మాట్లాడుకుంటున్నారు. ఏమని? యెరూషలేములో ఇంత విషయం ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటి విషయాలు ఎప్పుడైనా జరిగినవా అని మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో మరి ప్రభు వచ్చి ఎవరిని గూర్చి మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు, మీకు తెలియదా? మీరు యెరూషలేములో లేరా? నిన్న మొన్న జరిగిన సంగతులు మీకు తెలియవా? ఆయనను ఎలాగ సిలివేశారు, ఆయన ఎలాగ శ్రమ పెట్టారు, ఆయన ఎలాగ చంపివేశారు, ఇలాంటి సంగతి ఎప్పుడైనా జరిగిందా? గనక మీరు మరి మీకు తెలియదా? మీరు ఎక్కడ ఉంటున్నారని ఈ సంగతులన్నీ ఆ చరిత్ర నడిపిన ఆయనతోటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ విన్నారు. గనక ఆ మాటలన్నీ విని ఆయన తనకు తానే మరి నేనే ఆయనని చెప్పుకుంటాన్ని బట్టి వారు సంతోషించారు. దేవుడు తనకు తానే మనకు ప్రత్యక్షమైతేనే కానీ మన జీవితాలకి అర్థం కాదు. మన జీవితాలను వెలిగిస్తేనే కానీ ఆయన దేవుడు అనే సంగతి మనకి అర్థం కాదు. మన జీవితాన్ని వాక్యం ద్వారా వెలిగిస్తాడు, ప్రార్థన ద్వారా వెలిగిస్తాడు. గనక మరి రకరకాలైన ఉపదేశాల ద్వారా ఏం చేస్తాడు? దేవుడు వెలిగిస్తాడు. గనక మరి అవన్నీ ఏంటంటే మన ఆత్మీయ జీవితంలోనికి మారటానికి ఇవన్నీ మనకి అవకాశాలు దేవుడు ఇచ్చినవి. ఇంకా మనం శరీరానుసారమైన స్థితిలో ఉన్నామా, ఆత్మానుసారమైన స్థితిలో ఉంటున్నామా? గనక ప్రశ్న వేసుకొని ఒకవేళ శరీరానుసారముగా ఉంటే ఇక జీవితకాలం అలాగే ఉంటాం. గనక ఆత్మానుసారముగా ఉండటానికి ఇష్టపడితే దేవుడి దగ్గరికి వెళ్ళి నా స్థితిగతులు ఏంటి, పరిస్థితి ఏంటని ప్రార్థన చేయి. తేటగా దేవుడు చెప్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకు మారుస్తాడు, నీ బిడ్డల బ్రతుకు మారుస్తాడు. గనక నీ జీవితాన్ని ఎంతో చక్కగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన దిగి వచ్చి, గనక సన్నిధిలోనికి దిగి వచ్చి నీలోనికి వచ్చి నీలో ఉండి తన పని చేయించుకుంటాడు. ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎంత ప్రార్థన చేయాలి, అదంతా కూడా మరి ఆయనే ప్రార్థన చేయించుకునే దేవుడు. కాబట్టి మనము ఎలాగుండాలి? వాక్యం చదవటం ఆత్మానుసారం, ప్రార్థన చేయటం ఆత్మానుసారం, ఆ ప్రశ్నకి జవాబు చెప్పటం అది ఆత్మానుసారమైన స్థితితో కూడుకున్నది. గనక మీరు చెప్పలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారంటే మీరు ఇంకా ఎక్కడున్నారో ప్రశ్న వేసుకోండి. అలాగే ఉంటే శ్రమలు వస్తాయి. తర్వాత అయ్య అంటే లేదు, అమ్మ అంటే లేదు, ఎవరు కాపాడలేరు. ప్రార్థన చేసుకుంటే కొంతవరకు అయినా నిన్ను నీవు గనక దేవునికి సమర్పించుకుంటే ఈ ఆత్మీయ జీవన స్థితిలో కొంతైనా దేవుడు మరి నీ పక్షంగా ఉండి మరి పరిపూర్ణంగా రక్షించడానికి ప్రయత్నం చేస్తాడని తలంపు నీకు వస్తే గనక ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ యొక్క మహాకృపను బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవా నాయనా ఎన్ని సంవత్సరాలైనా లోకములోనే భూమి మీదే, అది కూడా శరీరానుసారమైన స్థితిలోనే దేవ, ఆత్మానుసారమైన స్థితి మా కంటికి కనిపించిన చెవికి వినబడిన దేవ, మా జీవితాలు మార్చుకోలేనటువంటి దుస్థితి, మార్పు పొందలేనటువంటి మనస్తత్వం దేవా వాక్యము ద్వారా మమ్మలను మేము మార్చుకొని దేవా మరి ఇంకా ఆత్మీయ స్థితిలో జీవించడానికి నీ సహాయము మెండుగా అనుగ్రహించి దీవించి వర్ధెల్ల చేయమని యేసు స్వామి నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.